జీ కొండూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు ఇవన్నీ జరుగుతున్నాం. చెరువు మాధవరంలో పొలాలకు వెళ్ళే రైతులకి వంతెన నిర్మాణం కావచ్చు, ఇక్కడ అట్లాగే గ్రామ నాయకులందరూ కలిసి మన గ్రామంలో ఏర్పాటు చేసిన సచివాలయం, ఆర్బీకి, అట్లాగే వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవాలు, అట్లాగే కందులపాడులో కమ్యూనిటీ హాలు, అట్లాగే వాటర్ ట్యాంక్ అని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా జీ కొండూరు నుంచి గంగినేని వరకు ఏమైతే రోడ్డు ఉందో ప్రజలు అవస్థపడుతూ ఉన్నారు. ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ రోడ్డు నిర్మాణానికి సంబంధించి. అట్లాగే మన కందులపాడు నుంచి నాగులూరు వరకు శాంక్షన్ అయినటువంటి రోడ్డు కానీ, ఈ రెండు కాంట్రాక్టర్లు కొంచెం బిల్లులు పెండింగ్ ఉన్నందువల్ల పనులు ముందుకు తీసుకెళ్ళట్లేదు. కాబట్టి వారికి ఎవరైతే పర్టికులర్గా ఆ కాంట్రాక్టర్లు అంటే ఇక్కడ బిల్లులు పెండింగ్ కాదు, వేరే ప్రాంతాల్లో బిల్లులు పెండింగ్ వల్ల వాళ్ళు ఆర్థిక నిధుల లభ్యత తక్కువగా ఉన్నందువల్ల పనులు స్లో అయినాయి. అవి అడిగాను, వెంటనే కార్యాలయ సిబ్బందికి పురమాయించారు. వచ్చే వారంలో వాళ్ళు పిలిపించి మాట్లాడి వాళ్ళ ఎక్కడ బిల్లులు పెండింగ్ ఉన్నాయో చేసి క్లియర్ చేసి ఈ రోడ్ల నిర్మాణం త్వరితగతిన మొదలెట్టించమని చెప్పారు. అతి త్వరలో ఈ ప్రారంభోత్సవం చేస్తాం. ఇదే ప్రధానమైన ఒక 10 రోజుల క్రితం సజ్జల గారు పిలిచినా కానీ సీఎం ఆఫీస్కి రాకుండా హైదరాబాద్లోనే ఉన్నారని చెప్పేసి అని పలు ఛానల్స్లో ఒక బ్రేకింగ్ అయిపోయింది సార్. దాని కరెక్టే, అట్లా వచ్చిన మాట నిజమే. కానీ నిన్న పిలిచారు, మొన్న పిలిచినా నాకు మొన్న రావడం వీలు పడలేదు. అందువల్ల తర్వాత వస్తానని చెప్పి నిన్న వచ్చాను. నేను సాయంత్రం సీఎం గారిని కలిశాను. ఎన్నికలకి సమీపిస్తున్నప్పుడు నాయకుడిని కలవటం, అక్కడ ఉన్న ఒత్తిడి మేరకు వెనక ముందు అవటం ఇవన్నీ సహజమే. వీటి గురించి పెద్ద విశేషంగా మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు. ప్రధానంగా నేనైతే నేను అభివృద్ధికి సంబంధించిన అంశాల మీదే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. వారు చేయడం జరిగింది. 2024లో ఎన్నికలకు నేను పోటీగా లేను, వేరే వాళ్ళు ఉంటారనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయానుసారం జరుగుతుందండి. ఏదైనా ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని బట్టే మేమందరం శాసనసభ్యులు ఆయన ఏ మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉంటాం. వారు 2019లో నన్ను ఇక్కడ తీసుకొచ్చి పోటీ చేయించారు. ఆయన నిర్ణయం మేరకు నేను 2019లో ఇక్కడికి వచ్చాను. వచ్చే రోజు మటుకు నన్ను ఎవరైతే 1999లో ఓడించారో ఆయన ఓడించడం నా ప్రధాన లక్ష్యం. అది అయిపోయింది. తర్వాత నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన నా మైలవరం నియోజకవర్గ ప్రజల కోసం నేను నిరంతరం ఒక శాసనసభ్యుడిగా నా ప్రయత్నం అన్నీ నేను చేశాను. అటు సంక్షేమ విషయంలో కావచ్చు, ఇటు అభివృద్ధి విషయంలో కావచ్చు. కొన్ని కరోనా కాలం క్లిష్ట పరిస్థితుల వల్ల, ఆర్థిక పరిస్థితి బాగోనందువల్ల కొన్ని అభివృద్ధికి సంబంధించిన విషయాలు కొంచెం వెనకబడి ఉన్నమాట నిజం. వాటిని కూడా వేగవంతం చేసి ప్రధానంగా ఈ రోడ్లు నిర్మాణానికి త్వరితగతిన పూర్తి చేయాలనే ప్రయత్నంలో ఉన్నాను. తప్పకుండా చివరి వరకు నా బాధ్యతలన్నీ నిర్వర్తిస్తాను. ఈ మధ్యకాలంలో ఒక రాష్ట్ర మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారికి అట్లాగే మీకు పలు వివాదాల్లో అక్కడ చర్చలు జరిగినాయని చెప్పేసి అని ఒక సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతుంది సార్. దాని మీద ఎవరు ఇవన్నీ వైరల్ అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. సోషల్ మీడియా ఈరోజు చాలా విస్తృతం అయిపోయింది. ఒకప్పుడు చాలా లిమిటెడ్గా ఉండేది. ఈరోజు సోషల్ మీడియా యూనివర్సల్ అయిపోయింది. అది యూనివర్సల్ ప్రాబ్లంగా కూడా మారింది. కాబట్టి ఎన్నో జరుగుతుంటాయి. నా పని నేను చేసుకెళ్తున్నా, వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తున్నారు. అన్ని సమస్యలకి కాలమే పరిష్కరిస్తుంది. ముఖ్యమంత్రి గారి మటుకు నీ పని నువ్వు చేసుకెళ్ళిపో, నువ్వు మిగతా వాటికి ఇటుకి అనవసర విషయాలు పట్టించుకోవద్దు. ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు తప్పితే చిన్న వాటికి స్పందించొద్దని చెప్పారు. నేను అవన్నీ వదిలేసి నా పని నేను చేసుకోదలుచుకున్నాను. జోగి రమేష్ గారు నేను స్థానికంగా నేను ఇక్కడే మైలవరంలో ఉంటాను, నాకు మైలవరం సీట్ కావాలని చెప్పేసి ఎంతో తాపత్రయంతో సీఎం ఆఫీస్ వదిలిపెట్టకుండా అక్కడే ఉన్నారు. దాని మీద మీ ఎవరు సార్? నేను నిన్న వెళ్ళాను, మరి నాకైతే అక్కడ కనిపించలేదు. అంటే అందరం రోజు వెళ్ళాం కదా, మరి అక్కడే ఉండేది. నేను ఇందాక చెప్పాను కదా, ముఖ్యమంత్రి గారి నిర్ణయమే మా నిర్ణయం ఎవరికైనా అని. అది నాకైనా ఇతరులకైనా అందరికి వర్తిస్తుంది. ఆ మేరకు జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.